మాటలు నేను మీకు సభాముఖంగా తెలియజేయదలుచుకున్నాను. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. ముఖ్యమంత్రి గారు మాటలు మీకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. అందరు కూడా వచ్చి నాకు ఈ పని చేయి, నాకు ఆ పని చేయి అంటే ఈయన ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గంలో ఇది చేయి, మా నియోజకవర్గంలో అది చేయి అని చెప్పి ఒక సొంత పని కూడా చేసుకోవడం లేదు. నువ్వన్నా చెప్పు, ఏదైనా చేసుకోమని ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. అంత పట్టుదలగా నియోజకవర్గ అభివృద్ధికి నేను చెప్పిన మాట అక్షరాల సత్యము. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిన మాటలు నేను ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనేక ప్రపోజల్స్ ఉంటాయి, ప్రాజెక్టులు చేయాలని చెప్పి కానీ ఇంకోటి కానీ ప్రతి టేబుల్ కూడా తిరిగి, ప్రతి చోట కూడా తిరిగి సొంతంగా ఫైల్ చేతిలో పట్టుకొని మేమందరం కూడా మా పాత్ర ఇందులో చాలా తక్కువ. ఎంపీగా నా పాత్ర మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మా పాత్ర తక్కువ. కానీ మన శ్రీకాంత్ అన్న గారు ఫైల్ చేతిలో పట్టుకొని ప్రతి టేబుల్ కు, చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ప్రతి టేబుల్ కు తిరిగి ఈ రోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రెడిట్ అంతా కూడా మన గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి అని చెప్పి కూడా ఈరోజు గర్వంగా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిధులందరూ కూడా బాగుపడాలంటే ఏం చేయాలా? ఏదో కొంతమందికి చిన్న చిన్న వర్కులు ఇచ్చి ఇంకోటి ఇస్తే మన ప్రాంతం అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. లేకపోతే ఏదో ఒకరిద్దరు అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంటది. కానీ మన ప్రాంతం నిజంగా కూడా ఏదైతే లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఉందో, మన రాయచోటి నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఎందుకంటే మనకు నీళ్ల వసతి లేదు. సో నీళ్ల వసతి కోసం ఈ రోజు ఎన్ని విధాలుగా ప్లాన్ చేశారనేది మనం కూడా చూడాలి. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రీ నివా నుంచి నీళ్లు తీసుకురావడమే కాకుండా గండికోట నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టి మన వెలిగల్లులోకి నీళ్లు తీసుకొస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ రోజు రాష్ట్రంలో జరిగే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఈ రోజు ఒక ప్రాజెక్ట్ ఇది మనకు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. ఆ శ్రీకాంత్ అన్న మాట పైన గౌరవంతో ఒక్క మాట చెప్పకుండా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి దానికి ఓపెనింగ్ కూడా చేయడం చెప్పిందని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు మనకు వెలిగల్లు రిజర్వాయర్లకి నీళ్లు వచ్చినా కూడా మనం మిగతా మెట్ట ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా నిండాలి, అందరు కూడా నీటి వసతి కలగాలి అని చెప్పి ఈ రోజు పూజ చేసిన వరకు కూడా అన్ని చెరువులు కూడా నింపే కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. ఇదే కాకుండా ఇంకా రాబో రోజుల్లో వాటర్ గ్రిడ్ అంటే ఇంకా కూడా తాగునీటి కోసం ప్రతి ఊర్లో కూడా ట్యాంకులు పెట్టి ప్రతి ఇంటికి కూడా కొలాయి వచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే వాటన్నిటి కూడా టెండర్లు పిలిచి ప్రతి గ్రామానికి కూడా నీటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మన గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో త్వరలోనే ప్రారంభించబోతున్నారని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని అడిగే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా శ్రీకాంత్ అన్న